హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మెర్జ్ డేటా టేబుల్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం అనమాట. మెర్జ్ డేటా టేబుల్ అంటే ఏం లేదు, ఇక్కడ 2 డేటా టేబుల్స్ ఉంటాయి. ఆ 2 డేటా టేబుల్స్ యొక్క డేటాని మనం కంబైన్ చేయాలన్నమాట, మెర్జ్ చేయాలన్నమాట. దానికోసం ఈ మెర్జ్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ యూజ్ చేస్తాం అనమాట. సో చూద్దాం, మనం ప్రాక్టికల్గా చూద్దాం అనమాట మెర్జ్ డేటా టేబుల్ యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుందో. సో యూపాత్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నాకు ఏంటంటే 2 డేటా టేబుల్స్ కావాలి కదా. సో ఎక్సెల్ రీడ్ చేసి దాని ప్రకారం చూద్దాం. స్కోప్ యాక్చువల్గా ఇక్కడ ఎక్సెల్ ఉంది కదా, షీట్ 1లో ఇది ఒక టేబుల్ ఉంది, షీట్ 2లో ఇది ఒక సెకండ్ టేబుల్, అంటే సెకండ్ డేటా. ఈ డేటాని రీడ్ చేసి సెకండ్ డేటా టేబుల్గా పెట్టుకుంటాను. ఇది ఒక డేటా టేబుల్. ఈ రెండు డేటా టేబుల్ మిక్స్ చేసి షీట్ 3లో మనం ఆ డేటాని రైట్ చేయబోతున్నాం అనమాట. సో ఇది చూద్దాం, ఇది అనమాట ఎగ్జాంపుల్. సో దీనికి ఒక ఫైల్ పాత్ ఇవ్వాలి మనం. టాక్స్ ఛాలెంజ్ మనం రీడ్ చేయాలి కదా, రీడ్ చేయడం కోసం రీడ్ రేంజ్ యాక్టివిటీ. సో షీట్ 1ని మొత్తం ఎంటైర్ థింగ్. సో దీన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. దానికోసం వేర్ అండర్ స్కోర్ డిటి వాళ్ళు ఇస్తున్నాం. సో ఓకే, వేర్ అండర్ స్కోర్ డిటి వన్ ఇచ్చి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే షీట్ 2 అనేది నేను రీడ్ చేయాలి. సో రీడ్ ఒక యాక్టివిటీని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం, రీడ్ రేంజ్. ఇక్కడ షీట్ వచ్చేసరికి షీట్ నేమ్ షీట్ 2 ఆల్ ఓకే. మళ్ళీ మనం ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సో వేర్ అండర్ స్కోర్ dt2. ఓకే, చూసారు కదా, ఇక్కడ హెడర్స్ కూడా యాడ్ అయినాయి, ఇక్కడ కూడా హెడర్స్ యాడ్ అయినాయి. సో ఓకే, మనకి ఇక్కడ d1 d2 అనే 2 డేటా టేబుల్స్ ఉన్నాయి అనమాట. ఈ డేటా 2 టేబుల్స్ని మనం మెర్జ్ చేసి చూద్దాం. సో దానికోసం మెర్జ్ డేటా టేబుల్ అనే యాక్టివిటీని యూజ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే నాకు షీట్ 1లో ఉన్న డేటాకి షీట్లో ఉన్న డేటా అనేది యాడ్ అవ్వాలి 1కి. సో నాకు సోర్స్ వచ్చేసరికి ఇక్కడ సోర్స్ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ ఏమడుగుతుందంటే ద డేటా టేబుల్ ఆబ్జెక్ట్ టు బి యాడెడ్, డెస్టినేషన్ ద డేటా టేబుల్ ఆబ్జెక్ట్ టు బి విచ్ ద సోర్స్ డేటా టేబుల్ ఈజ్ మెర్జ్. నేను వచ్చేసరికి ఇక్కడ వేర్ dt1 ఇస్తున్నాను, సోర్స్ వచ్చేసరికి వేర్ d2. సో dt1కి d2 అనేది మెర్జ్ అవుతుంది. సో ఇదనమాట, ఇంకా ఇంకేం లేవు ప్రాపర్టీస్ అని, సింపుల్. సో మెర్జ్ చేసిన తర్వాత నేను రైట్ చేస్తున్నాను. సో దానికోసం రైట్ రేంజ్ అనే యాక్టివిటీని యూజ్ చేస్తున్నాను. సో రైట్ రేంజ్ ఇచ్చాను. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే షీట్ 3లో నేను ఈ డేటాని పెడతాను అనమాట. ఇక్కడ మనకి ఏంది డెస్టినేషన్ ఏంది, ఏమొచ్చింది, ఇది దీంట్లో ఉన్నదన్నమాట డేటా. వేర్ డిటీలో ఉన్నది ఈ డేటా అనేది మనం రైట్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ సెల్ ఏమన్నా ఓకే, ఎడిట్స్ అనేది మనం యాడ్ చేయాలి. సో క్లిక్ చేసి ఇది చెక్ చేశాను. సో ఓకే, ఇదనమాట. సో అయిపోయింది. కంపైలర్ ఎర్రర్స్ ఏం లేవన్నమాట. సో రన్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో చూద్దాం, షీట్ 3 అనేది యాడ్ అయింది. ఇక్కడ చూసాం కదా, ఇంతకుముందులో మనకి ఏమున్నాయి, ఓన్లీ 10 ఉన్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడు 20 వస్తాయి, ఇంక్లూడింగ్ హెడర్స్ కలిపి 21 అనమాట. సో 21 కౌంట్. సో ఇదనమాట, ఏం లేదు, 2 డేటా టేబుల్లో ఉన్న డేటాని మనం మెర్జ్ చేయడం అనమాట, రెండు డేటాని కంబైన్ చేయడం. దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. సో మెర్జ్ డేటా టేబుల్ యాక్టివిటీ అనేది ఇలా ఫంక్షన్ అవుతుంది అనమాట, ఇలా వర్క్ అవుతుంది. సో ఇది గైస్ మెర్జ్ డేటా టేబుల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.